పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ నీట మునిగింది. వరద ప్రవాహం పెరగడంతో లీకేజీ ప్రభావంతో డయాఫ్రమ్ వాల్ పైకి నీరు చేరింది. సీపేజ్తో ఎగువ దిగువ కాపర్ డ్యాంల మధ్య ప్రదేశం జలమయమైంది. గతంలో భారీ వరదల నేపథ్యంలో మొదలైన లీకేజీ అరికట్టేందుకు అధ్యయనం ఇంకా కొనసాగుతుంది. భారీగా ఇసుక ఫీల్డింగ్తో నష్ట నివారణ పనులు జరుగుతున్నాయి. వరదల సీజన్ తగ్గే వరకు డయాఫ్రమ్ వాల్ వద్ద పనులు నిలిచిపోనున్నాయి. అయితే 2 రోజుల ముందే డయాఫ్రమ్ వాల్ వద్ద నిపుణుల బృందం లీకేజీపై పరీక్షలు చేసింది. పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ నీట మునిగింది. వరద ప్రవాహం పెరగడంతో లీకేజీ ప్రభావంతో డయాఫ్రమ్ వాల్ పైకి నీరు చేరింది. సీపేజీతో ఎగువ దిగువ కాపర్ డ్యాంల మధ్య ప్రదేశం జలమయమైంది. గతంలో భారీ వరదల నేపథ్యంలో మొదలైన లీకేజ్ అరికట్టేందుకు అధ్యయనం ఇంకా కొనసాగుతుంది. భారీగా ఇసుక ఫీల్డింగ్తో నష్ట నివారణ పనులు జరగనున్నాయి. వరదల సీజన్ తగ్గే వరకు డయాఫ్రమ్ వాల్ వద్ద పనులు నిలిచిపోనున్నాయి. అయితే 2 రోజుల ముందే డయాఫ్రమ్ వాల్ వద్ద నిపుణుల బృందం లీకేజీపై పరీక్షలు చేసింది.